కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో ఈ ఎన్నికలో 80% కనీసం సెకండ్ ప్లేస్ కన్నా రావాలన్న ఉద్దేశంతో ఇవాళ ఒక్క ఓటుకు 1000 రూపాయలు, దాంతోపాటు హాఫ్ బాటిల్ లిక్కర్ కూడా ఇంటింటికి పంచుతూ ఇవాళ ఓటర్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నది. చాలా ప్రాంతాల్లో ఓటర్లు తిరగబడుతున్నారు. చాలా ప్రాంతాల్లో డబ్బున్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తుంది కాబట్టి తీసుకునే ఓటు మాత్రం నిజాయితీగా వేస్తాం, మేము ఓటు అమ్ముకునే స్థితిలో మేము లేమని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇది ఒకటైతే ఇవాళ విచ్చలవిడిగా ఇలా పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేస్తుంటే కూడా ఫిర్యాదు చేద్దామంటే ప్రజలు భయపడే స్థితి. ఇలా సివిజిల్లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా అది స్థానిక అధికారులు రావడం, ఆ అధికారులు ముందే అధికార పార్టీ అని భయపడి ముందే వాళ్ళని అలర్ట్ చేసి డబ్బులు పంచేటోడు పారిపోతున్నాడు. డబ్బులు ఎక్కడ నిలువ ఉంటే డబ్బులు కూడా మ్యాన్ చేసేటువంటి పరిస్థితి ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఉన్నది, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నది. కాబట్టి ఎన్నికల కమిషన్ కేవలం ఎన్నికలు నిర్వహించడానికే కాదు, ఇలాంటి ప్రలోభాలకు గురి చేసినటువంటి అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తుల మీద డేగకంతో చూసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న విషయాన్ని ఎన్నికల కమిషన్ గుర్తుంచుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల సంబంధించిన కమిషన్ నిజాయితీగా వివరించకుంటే, నిక్కచ్చిగా వివరించకుంటే ఎన్నికల కమిషన్ మీద, ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం పోతుందన్న విషయాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు గుర్తుంచుకోవాలి. ఇంకా పట్టించుకోకుంటే ఇలా యువతనే వాళ్ళే దీన్ని అడ్డుకొని వాళ్ళే దీన్ని చట్టాన్ని చేతిలో తీసుకునే పరిస్థితి ఉత్పన్నమైన ప్రమాదం కరీంనగర్లో ఉన్నది. గతంలో కూడా ఎన్నికల అధికారులు తీసుకొస్తున్నాను, కానీ ఏం స్పందన లేదు. ఇలా ఒక పొలిటికల్ పార్టీగా ఒక పోటీ చేస్తున్న అభ్యర్థిగా ఇతరులను ఫిర్యాదు చేస్తున్నారు. మీరు ఎన్నికల కమిషన్కి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే గ్రామాల్లో తిరగండి, అలా అనేక గ్రామాల్లో తిరగండి, తిరిగి డబ్బులు వచ్చినాయా రాలేదా, 1000 రూపాయలు వచ్చినాయా రాలేదా, హాఫ్ బాటిల్ వచ్చిందా రాలేదా, మీరు అడగండి సార్, ఎంక్వైరీ చేయండి. ఎవరు ఇలా డబ్బులు వచ్చిండో వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోండి. వాళ్ళను ఏ విధంగా భవిష్యత్తులో పోటీ చేయకుండా ఏ విధంగా మీరు చేస్తారో దాన్ని చట్టపరంగా మీ అధికారంలో మీ పరిధిలో ఏది ఉంటే ఆ చర్య తీసుకునే అవకాశం ఉంటే, అటువంటి ఆలోచన మీకుంటే వాళ్ళ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. కానీ ఫిర్యాదు చేస్తే కూడా ప్రజలు నమ్మకం లేని పరిస్థితిలో ఉంటే ఇక ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడేది? డబ్బులు ఉండనే డబ్బుల ద్వారా ఎన్నికల్లో గెలుద్దామని చూసి పోరాటాలు చేసి జీవితాలు ఖరాబ్ చేసుకొని ప్రశ్నిస్తూ ఫైట్ చేస్తూ ప్రజల పక్షాన ఉన్న వ్యక్తులకు పోటీ చేసే అర్హత లేదు ఇవాళ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నికల కమిషన్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రత్యేక శ్రద్ధతో చూసి ఇలా డబ్బులు పంపిణీ చేసినటువంటి అభ్యర్థుల మీద, వ్యక్తుల మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే మా కార్యకర్తలకు చెప్తున్నా, ఎవ్వరు డబ్బు వంచే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తే స్పందించకుంటే, పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించకుంటే డబ్బులు మీరే గుంజుకోండి, మీరే వంచండి. ఎన్నికలకు ఓటేమని మాత్రం ప్రలోభానికి గురి చేయకండి. మా కార్యకర్తలకు నేనే అప్పీల్ చేస్తున్నా, మీరు స్పందించలేదు కాబట్టి, స్పందించేటువంటి అవకాశం మాకు ఉంది కాబట్టి, ఆ హక్కు మాకు ఉంది కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం, ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగే విధంగా మేము చేస్తాం, మీతో కాకుండా మేము చేస్తాం. ఇప్పటికైనా మీరు నిక్కచ్చిగా వివరించండి, నిజాయితీగా వివరించండి, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ జరుగుతున్న విషయాన్ని మీరు ఆలోచించండి. రేపే ఎన్నికలు, మీరు నేను మాట్లాడిన తర్వాత మీరు రేపో ఎల్లుండో స్పందిస్తే దానికి ఏం ఫాయిదా ఉండదు. కాబట్టి ఎన్నికల కమిషన్ మరోసారి విజ్ఞప్తి చేస్తాము. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.